99 టీవీ నేను అఖిల ఇక వివరాల్లోకి వెళ్తే ఇవాళ టీడీపీ మూడో జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పలు అసెంబ్లీ ఎంపీ స్థానాలను ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు చర్చిస్తున్నాయి. నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ గంటపాటు సమావేశమయ్యారు. ఆ చర్చల్లో పలు స్థానాలపై నిర్ణయం తీసుకున్నారని టాక్ ఉంది. ఇక మరోవైపు ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా రేపు విజయవాడలో టీడీపీ అభ్యర్థులకు వర్క్షాప్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు అగ్రనాయకులు. ఇవాళ టీడీపీ మూడో జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పలు అసెంబ్లీ ఎంపీ స్థానాలను ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు చర్చిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ మరింత సమాచారం అందిస్తారు. అనిల్, చెప్పండి, టీడీపీ మూడో జాబితా విడుదల చేసే అవకాశం ఉందంటారు ఈరోజు? థ్యాంక్ యూ అఖిల. ఏదైతే టీడీపీ మూడో జాబితా విడుదల చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే నిన్న హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా భేటీ అవ్వడం జరిగింది. అయితే టీడీపీ సంబంధించిన 16 మంది అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సిన ఉంది. అయితే మొత్తం 128 సీట్లు ఇప్పటికే టీడీపీ అసెంబ్లీ స్థానాలు ప్రకటించింది. ఎంపీ కూడా 17 స్థానాలకు ఓ కసరత్తు మొత్తం ప్రారంభించింది. అందులో 11 మందిని సెలెక్ట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ఈ రోజు మాత్రం అసెంబ్లీకి సంబంధించిన 16 స్థానాలు కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఎందుకంటే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా భేటీ అయిన తర్వాత ఈ మూడో జాబితా విడుదలపై కూడా ఆ పార్టీ వర్గాలు మనకి సమాచారం అందిస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టు ఇక్కడ నిన్న సీట్లు సర్దుబాటు ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపై కొంత క్లారిటీ వచ్చిన నేపథ్యంలో మూడో జాబితా కూడా టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయని మనకు తెలుస్తున్నాయి. రైట్ అనిల్, థ్యాంక్ యూ.